మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సముద్రముపై నడిచి రావడము చూచి ముందుగా శిష్యులు భయపడి ఉన్నారు. ఆ తర్వాత ప్రభువు, మరి మీరు భయపడకుడి, అది నేనే, ధైర్యముగా ఉండుడి అని చెప్పినప్పుడు పేతురు, ప్రభువా, ఇది నిజముగా నీవే అయితే మరి నేను కూడా ఈ నీళ్ళపై నడుచులాగున నాకు సహాయము చేయమని దేవుణ్ణి ఆయన అడగడం మనము చూస్తాం. వెంటనే దేవుడు ఆయనని రమ్మని చెప్పడం మనము చూస్తాం. ఆయనని రమ్మనగానే పేతురు కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూచాడో ఆయన చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. మరలా ఎప్పుడైతే గాలి వైపు చూచాడో అతడు భయపడి మునిగిపోసాగి ఉన్నాడు. దేవుని వైపు చూచినంత వరకు కూడా పేతురు చక్కగా నీళ్ళపై దేవుడు ఎలాగైతే నడిచాడో అదే విధముగా నడిచాడు. కానీ మరలా గాలి వైపు చూచి ఉన్నాడో, ఎప్పుడైతే మరలా విశ్వాసము ఆయనలో సడలిపోయిందో, ఎప్పుడైతే సందేహము ఆయన లోనికి వచ్చిందో, అంటే అయ్యో నేను మునిగిపోతాననే భయం ఆయన లోనికి వచ్చిందో, దేవుని వైపు నుంచి దృష్టి మరి గాలి వైపు, భయము వైపు వెళ్ళిందో, ఆయన మరి మునిగిపోతున్నట్లు ఆయన అక్కడ తెలియచేస్తున్నాడు. మన జీవితాలలో కూడా ఒకవేళ మన పరిస్థితులను బట్టి ధైర్యాన్ని మనం కోల్పోతే, భయపడితే, సందేహం అనేది మనలోనికి వస్తే, అవిశ్వాసం అనేది మన దరికి చేరితే మనకి ఉన్న సమస్య కంటే మన సమస్య ఇంకా ఎక్కువగా అయిపోతుంది. దేవుని వైపు మనము చూచినప్పుడు ఆ సమస్యకి పరిష్కారము దేవుడు మనకి దయచేస్తాడు. ఇక్కడ వాక్యంలో మనం చూచినట్లయితే 2 కొరింథీయులు 5వ అధ్యాయము 7వ వచనములో, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యము కలిగి ఉండాలి. భయపడే వారముగా, అల్ప విశ్వాసులుగా మనం ఉండకూడదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అల్ప విశ్వాసులుగా కాకుండా విశ్వాసము కలిగి, ధైర్యము కలిగి, మరి ఎలాగైతే పేతురు ధైర్యము కలిగి దేవుని వైపు చూచినప్పుడు ఆయన మునిగిపోలేదో, ధైర్యంగా నడిచి ఉన్నాడో, మనం కూడా ఆ విధముగా ఉంటాం. ఎప్పుడైతే శ్రమల వైపు, కష్టాల వైపు చూస్తామో, ఇక్కడ పేతురు ఎప్పుడైతే గాలి వైపు చూచి ఉన్నాడో మునిగిపోసాగాను అని ఇక్కడ దేవునితో చెప్పడం మనము చూస్తాం. దేవుడు మరోసారి ఈరోజు ఈ ఉదయకాలము వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. నీవు ధైర్యముగా ఉండు, భయపడకు, సందేహము నీలోనికి రానివ్వకు. అల్ప విశ్వాసి వలె కాకుండా విశ్వాసి వలె నీవు జీవించు. దేవుని వైపు చూడు, నీ శ్రమల వైపు కాదు. అప్పుడు దేవుడు నీ శ్రమల నుంచి నీకు విజయాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. విశ్వాసుల వలె జీవించమని, ఎటువంటి సందేహము లేకుండా నీ వైపు చూచి దేవా, మరి మా జీవిత యాత్రలో మీ వైపు చూస్తూనే ధైర్యము కలిగి జీవించమని మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.